This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీరామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఏంటండి అసలు శ్రావణ మాసానికి లక్ష్మీ అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ఈ మాసంలో అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధించాలంటారు? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. లక్ష్మీ అమ్మవారు మనకు లక్ష్మీ అనే దానికి గొప్ప అర్థాన్ని చెప్పారండి కోశకారుడు. మనకు అమరకోశం అని ప్రమాణం. అమరము రాని వారికి నేను అమరను అని సరస్వతి అమ్మవారు. అలా ప్రతి దానికి అర్థం ఉంటుంది. స్వర్గం అనేటువంటి దానికి ఇప్పుడు ప్యారడైజ్ అని వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ స్వస్వర్గనాక త్రిదివ అంటే ఈ విధానంగా ప్రతి దానికి కూడా అర్థం ఉంటుంది. అలా అమరకోశంలో లక్ష్మీ అనేటువంటి పదానికి గొప్ప అర్థాన్ని చెప్పారు. లక్ష్మీ లక్ష్యతే సర్వోనయేతి లక్ష్మీ లక్ష దర్శనాంకయో అనేటువంటి ధాతువు. అంటే అమ్మవారి చేత సర్వము ప్రకాశించబడుతుంది. అందరికీ కావాల్సింది ఏంటంటే లక్ష్మీయే కదా. లక్ష్మీ లేనిది అనేక రకాలుగా అందులో ధనమూలం ఇదం జగత్. ఆ ధనాన్ని కూడా అనేక రకాలుగా మనం తీసుకోవచ్చు. అందుకనే లక్ష్మీ అమ్మవారికి కూడా పేర్లు ఏంటిదంటే లక్ష్మీ పద్మాలయ, పద్మ, కమల. ఎక్కడ ఉంటుంది అమ్మవారు? శ్రీ హరిప్రియ. మనసులోనా? విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంటుంది కదా అమ్మవారు. స్థానం. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో అని చెప్తారన్నట్టు. అలా వక్షస్థల నివాసిని. అలా ప్రపంచమంతా కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతోనే జీవనం సాగుతుంది. అందరూ అంటారు నేను చాలా సేవగా చేస్తున్నానండి, త్యాగంగా చేస్తున్నాను. ఎవరు త్యాగంగా చేయరండి. అందరికీ కావాల్సినటువంటిది మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే విటమిన్ ఎం. ఆ విధానంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా దాని గురించే జీవిస్తున్నారు. అలా గొప్పనటువంటిది అంటే ధనం ఒకటి అయినటువంటిది అర్థం కాకుండా ధనం అగ్నిర్, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు. ప్రకృతిని ఆస్వాదించడం కూడా మన భాగ్యం. అది భాగ్యదేవత అని భాగ్య సూక్తం అంటారు అన్నట్టు. మనకు ప్రాతరగ్నిర్ ప్రాతరింద్రగుం అని చెప్పి అలా లక్ష్మీదేవికి శ్రావణ మాసానికి చాలా విశేషమైనటువంటి ఒక గొప్పనైనటువంటి పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలోనే భృగువు ఒకానొక సమయంలో మనకు ఆ కథ అంతా కూడా తెలిసినటువంటిదే. వెళ్ళి విష్ణు వక్షస్థలాన్ని తంతే అప్పుడు లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చినటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసమే. ఆ కొల్హాపూర్లో అమ్మవారి నివాసమై ఉన్నది. తర్వాత ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం. వరహ అంటే అర్థం ఏంటిది అంటే శ్రేష్టమైనటువంటిది అనేటువంటి అర్థం కూడా వస్తుంది. వరం దదాతి అంటే అన్ని కూడా ఇచ్చినటువంటిది అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. యత్ కటాక్ష సముపాసనా విధి. అమ్మవారిని ఆరాధిస్తే సర్వము కూడా సిద్ధిస్తాయి. అందరికీ కూడా తెలిసినటువంటిది అష్టలక్ష్మిలు. అష్టలక్ష్మిలలో ధనలక్ష్మి, తర్వాత గజలక్ష్మి, ఇవన్నీ కూడా ఒక మహారాజు గారి దగ్గరికి వచ్చి మేము మీ దగ్గర ఉండదలుచుకోలేము, మేము బయలుదేరుతున్నాము అని అంటే అప్పుడు మహారాజు గారు అంటారు సరే మంచిది అంటారు. చివరికి ధైర్యలక్ష్మి వచ్చి అడుగుతుంది నేను కూడా బయలుదేరుతాను అంటే నువ్వెక్కడికి వెళ్తావు, నిన్ను చూసుకునే కదా. అలాంటి లక్ష్మి అంటే ఏంటిదంటే ధైర్యం, ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ, ఇవన్నీ కూడా అమ్మవారు మనకు అనుగ్రహిస్తుందంట. అంటే రూపాలు పేర్లు వేరు గాని అమ్మవారు రకాలుగా ఉన్న ఒకే స్వరూపం అనేక రకాలుగా మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎందుకని ఇన్ని రూపాలుగా కొలవాలంటారు అంటే ఒక్కొక్కరికి భిన్న రుచులు కదా, ఒకే రుచి రుచించదు కదా. అలా లోకమంతా కూడా భిన్న రుచులతో కూడుకున్నటువంటిది. అలా ఈ శ్రావణ మాసంలో
నమోస్తు సోమామృత సోదరాయై. ఎవరండి అమ్మవారు? చంద్రుడి తోబుట్టువట సొంపు కలల కేమురుదు. చంద్రుడికి సంబంధించినటువంటిది కదా, చంద్రుడి సోదరి. నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. చంద్రుడి యొక్క సోదరి అంటే చంద్రుడు అంటే ఎవరు? అన్నగారు కదా, చంద్రుడి అన్నగారు. తర్వాత నారాయణ వల్లభాయి విష్ణుమూర్తి యొక్క భార్య కదా. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు? పుట్టింటి వారు, ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు కలిసి ఉన్నటువంటి మాసం అంటే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి, పౌర్ణమి చంద్రుడు. కాబట్టి అత్తగారు అమ్మవారు ఇద్దరు కూడా అమ్మగారు కలిసి ఉంటే ఏ స్త్రీకైనా కూడా ఆనందమే కదా. అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. అందుకనే గొప్పనైనటువంటిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసము ఈ మాసము. ఏ స్త్రీకైనా కూడా అంతే కదండి. ప్రధానంగా స్త్రీలకు స్త్రీ అంటేనే లక్ష్మీ స్వరూపం అండి. మాతృవత్ పరదారాంశ్చ. ఒక ధర్మపత్నిని తప్పించి ప్రతి స్త్రీని కూడా పాదాలకు చూసి నమస్కారం చేయమన్నది శాస్త్రం. లోష్టవత్ పరద్రవ్యాన్ని, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని లోష్టవత్ మట్టిలాగా చూడమన్నారు. ఒకవేళ మనం అనుకోకుండా చాలా వరకు లక్ష్మి కటాక్షం అండి, అలా కుబేరులు అవుతున్నారండి, 100 కోట్లు ఉంటున్నాయనంటే అంటే మంచిదే, సంపద ఉండడం అనేటువంటిది మంచిదే. కానీ అన్యాయంగా ఆర్జిస్తే లక్ష్మీదేవిని కూడా చాలా జాగ్రత్తగా మనము స్వధర్మంగా, అందుకనే లక్ష్మీదేవిని ఏ విధానంగా సంపాదించాలంటే స్వార్జితం ఉత్తమం, సొంతంగా సంపాదించినటువంటిది ఉత్తమం. పితురార్జితం మధ్యమం, అంటే వంశపారపర్యంగా వచ్చినటువంటిది మధ్యమమైనటువంటిది. ఇంకా భ్రాత్రార్జితం స్త్రీ ఆర్జితం, అంటే వేరే ఉద్దేశం కాదు, ఎవరి దగ్గరైనా కూడా మనం తీసుకుంటే అది మనది కాదు. అందుకనే నిరంతరము కూడా మానవుడు నహి క్షణమపి తిష్ట, అంటే ఒక క్షణం కూడా కూర్చోకూడదు. ప్రతి క్షణము కూడా ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. అలా స్వార్జితంగా సంపాదించాలి. అది నిలబడుతుంది, అది వంశపారపర్యము కూడా ఉంటుంది. అన్నిటికంటే గొప్పనైనటువంటిది ఏంటిదంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండడం ద్వారా ఆచంద్రార్కం సురుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా వంశాభివృద్ధి, స్థిర లక్ష్మి అనేటువంటిది కలుగుతుందంట. అలా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ వరలక్ష్మీ దేవిని, లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తారో అందరూ కూడా ఆరాధించవచ్చు ఈ లక్ష్మీ అమ్మవారిని. వివాహమైనటువంటి ప్రతి మాతృమూర్తి, ప్రతి స్త్రీ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని 4 శుక్రవారాలు ఆరాధించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రత విధానంలో మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని తప్పకుండా తెలుపుకుందాం. తప్పకుండా అండి. ఇప్పుడు స్వామివారికి సంబంధించిన మాసం ప్లస్ వాళ్ళ అన్నయ్య చంద్రుడికి సంబంధించిన మాసం, ఇప్పుడు వారిద్దరిని కూడా కొలవాలిగా అమ్మవారితో పాటు ఈ నెలంతా కూడా మనం కొలుస్తున్నాం కదా. చంద్రశేఖర 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 పాహి మాం రత్నసానుశరాసనం రజతాద్రిశృంగ నికేతనం. అలా చంద్రశేఖరుణ్ణి ఆరాధిస్తే ఈ శ్రావణ సోమవారాల్లో మృత్యు యొక్క, అంటే అందరికీ భయం ఏంటిదండి, మరుక్షణం మరో రోజు ఏమి జరుగుతుందో అనే భయం కదా. భయం తొలగిపోతుందంట. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. అమృత తత్వాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి అందరూ అనుకుంటారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్, ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణమని ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతి అని పరమేశ్వరుణ్ణి హరిహర మాసం ఇది. ఆ శివుణ్ణి ఆరాధించవచ్చు. అందరూ అనుకుంటారు లక్ష్మీదేవిని ఒక్కదాన్నే ఆరాధించాలని, కానీ లక్ష్మీ నారాయణుల్ని ఆరాధించనంట. వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కరే కూర్చొని చేసుకుంటున్నారు. విచిత్రం ఏంటిది అంటే ఇప్పుడు ఈ కొంతకాలం నుండి వచ్చింది, కానీ పూర్వం ఏంటిదంటే ఏ కార్యమైనా, ఏ వ్రతమైనా, ఏ పూజ అయినా, ఏ దీక్ష అయినా కూడా
భర్త అనుమతితోని భార్య భర్తలు కలిసి చేసుకోవాల్సినటువంటి వ్రతాలండి. ఓకే, వరలక్ష్మి వ్రతం కూడా వరలక్ష్మి అంతే. వ్రతం కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి. అసలు కొత్తగా ఈ రోజు కాలంలో అంటే అవునవును. కాల ప్రభావం అలా కలి యొక్క ప్రభావం కాల ఇప్పుడు ఇది ప్రభావం లెక్కలోకి రాదా అండి ఒక్కరు చేసుకునేది? వస్తుంది. ప్రధానంగా ఇద్దరు కలిసి చేసుకుంటే యజమాని కూడా కూర్చుంటే చాలా విశేషం. ఫలితం ఆ మంచిగా ఫలితం ఉంటుంది. ఆ ఓకే. పూర్ణ ఫలితం. అక్కడ ఆరాధించడం కూడా ఇప్పుడు ఒక్కరినే పిలుస్తారా మీరు? అవునవును. ఏదైనా మంచి కార్యక్రమం ఉంటుంది, మీరు ఒక్కరే రండి అంటారా? కుటుంబ అలా సమేతంగా. కుటుంబ సమేతంగా. అందుకనే ఆ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందనే కదా మహావిష్ణువు కూడా తిరుమలకు వచ్చి నివాసుడై ఉన్నాడు. ఉమ్, అమ్మవారు ఎక్కడ ఉంటే స్వామి అక్కడ, స్వామి ఎక్కడ ఉంటే అమ్మ అక్కడ. అంతే. మనది కూడా వివాహ వ్యవస్థ కూడా చాలా గొప్పగా చెప్పారు. వీళ్ళందరూ ఆదర్శం మనకు. లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర, వాణి హిరణ్య గర్భ, శచీ పురందర, అరుంధతి వశిష్ఠ, శ్రీ సీతారామ, ఉమ్, అలా ఆదర్శ దంపతులు, ఆది దంపతులు. ఓకే. అలా జీవన విధానం చాలా గొప్పనైనటువంటిది. వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఉమ్, కలిసి ఉండాలి, కలిసి ఉండేటువంటి సంప్రదాయం. ఓకే ఓకే. మొత్తానికి ఈ మాసం అంతా ఒక అమ్మవారినే కాకుండా దంపతి సమేతంగా ఇద్దరిని పూజించాలి. ప్లస్ పూజ చేసేవారు కూడా దంపతులు పూజ దంపతులుగా చేస్తే చాలా మంచి ఫలితం పొందొచ్చు చేయాలండి. అంటారు. దంపతులుగానే కూర్చోవాలి. సంకల్పం దంపతులు కలిసి చేసుకోవాలి కదా. ఉమ్, ఓకే. ఆ వరలక్ష్మి వ్రతంలో కూడా ప్రమాణం ఉంది. భర్త అనుమతి తీసుకొని చేస్తాడు కదా. అవునవును. అసలు మనకు చాలా ప్రమాణాలు ఉన్నాయండి. ఉమ్, శాస్త్రం అంటేనే శాసించేటువంటిది. ఉమ్. సంతోషం అండి, ధన్యవాదాలు. జై శ్రీరామ.